హాయ్ హలో అందరికీ నమస్కారం. ప్రీవియస్ సెషన్‌లో ఈడీఎంఎక్స్ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్ ఫస్ట్ అప్రోచ్‌కి అని చూసాం. అండ్ నౌ ఈ సెషన్‌లో ఈడీఎంఎక్స్ ఫైల్‌లో అసలు ఏముంటది, వాట్ ఈస్ వాట్ అనేది ఒకసారి చూద్దాం. సో, అంటే ఈడీఎంఎక్స్ ఫైల్ గురించి ఒకసారి చూద్దాం. సో, చూడండి ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ యూజెస్ ఈడీఎంఎక్స్. సో, ఎంటిటీ డేటా మోడల్ ఫర్ ఆల్ డేటాబేస్ రిలేటెడ్ ఆపరేషన్స్. సో, ఈ ఈడీఎంఎక్స్ ఫైల్ అనేది యూనిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు యూజ్ చేస్తుందంటే డేటాబేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ అలానే ఈ ఈడీఎంఎక్స్ ఈస్ ఏ మోడల్ దట్ డిస్క్రైబ్స్ ది ఎంటిటీస్ అండ్ ది రిలేషన్స్ బిట్వీన్ దమ్. సో దీనిలో ఈ ఈడీఎంఎక్స్ ఫైల్లో ఏముంటుంది అంటే ఎంటిటీస్ వాటి మధ్య ఉన్న రిలేషన్ ని డిస్క్రైబ్ చేస్తుంది ఈ ఎంటిటీ డేటా మోడల్ అనేది. క్లియర్. సో బేసిక్ గా వచ్చేసి మనకి దీనిలో 3 టైప్స్ ఉన్నాయి: స్టోరేజ్ స్కీమా, డెఫినిషన్, మోడల్, అలానే కాన్సెప్చువల్ స్కీమా, డెఫినిషన్, మోడల్, అలానే కాన్సెప్చువల్ స్టోరేజ్ మ్యాపింగ్ అంటాం. సి ఈడిఎంఎక్స్ ఫైల్లో మనకి 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ కాన్సెప్చువల్ మోడల్, అలానే మ్యాపింగ్ మోడల్, దట్ మీన్స్ స్టోరేజ్ మోడల్. సో ఈ మ్యాపింగ్ అనేది ఈ స్టోరేజ్ మోడల్కి కాన్సెప్చువల్ మోడల్కి మ్యాప్ అనేది చేస్తుంది. క్లియర్. ఈ కాన్సెప్చువల్ మోడల్ అలాగే స్టోరేజ్ మోడల్కి మధ్య ఇది మ్యాపింగ్కి యూజ్ చేస్తాం. అంటే ఈ స్టోరేజ్ మోడల్లో ఉన్న డేటాని కాన్సెప్చువల్ మోడల్లో ఉన్న డేటాని మనకి మ్యాప్ చేయడానికి యూజ్ చేస్తాం. క్లియర్. సో ఈ కాన్సెప్చువల్ మోడల్ ఏంటి, అలాగే స్టోరేజ్ మోడల్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ మోడల్ చూద్దాం. స్టోరేజ్ స్కీమా మోడల్. సో దీన్ని మనం స్టోరేజ్ స్కీమా డెఫినిషన్ లేయర్ అంటాం. సో రిప్రజెంట్స్ ది schematic representation of the back-end data store. సో బ్యాక్ ఎండ్ డేటా స్టోర్ అంటే సపోజ్ మనకి డెమో డిబి అని చెప్పేసి ఒక డేటాబేస్ తీసుకున్నాం మనం. దాని మీద మనం ఈడిఎంఎక్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ బ్యాక్ ఎండ్ డేటా స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ స్టోరేజ్ స్కీమా మోడల్ అనేది స్కీమాటిక్ రిప్రజెంటేషన్ అనేది చెప్తుంది. దట్ మీన్స్ in simple words, so we can say it represents XML view of corresponding database. సో కరస్పాండింగ్ డేటాబేస్ అంటే బ్యాక్ ఎండ్ లో మనం తీసుకున్న డేటాబేస్ ఏదైతే ఉందో, అంటే ఎస్క్యూఎల్ సర్వర్ లో ఉన్న డేటాబేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి XML వ్యూని మనకి చూపిస్తుంది ఈ స్టోరేజ్ స్కీమా మోడల్ అనేది. క్లియర్. దట్ మీన్స్ what are the database tables, views, stored procedures, what are primary keys and the foreign keys relation between the database tables. సో ఇవన్నీ కూడా మనకి ఈ స్టోరేజ్ స్కీమా మోడల్లో XML వ్యూలో మనకి చూపిస్తుంది. సో స్టోరేజ్ స్కీమా మోడల్ అనేది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డేటా, అంటే ఎస్క్యూఎల్ సర్వర్, అంటే డేటా సోర్స్ ఏదైతే ఉంటుందో ఎస్క్యూఎల్ సర్వర్ వాడుతున్నాం కాబట్టి ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్న డేటాబేస్లో ఉన్న టేబుల్స్ కానీ, వ్యూస్ కానీ, స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ, ప్రైమరీ కీస్ కానీ, ఫారెన్ కీస్ కానీ, సో వాటన్నిటిని కూడా మనకి స్కీమాటిక్ రిప్రజెంటేషన్, దట్ మీన్స్ XML లో మనకి రిప్రజెంట్ చేస్తుంది, చూపిస్తుంది ఈ స్కీమా, ఈ స్టోరేజ్ స్కీమా మోడల్ అనేది. అండ్ అలానే నెక్స్ట్ వన్ కాన్సెప్చువల్ స్కీమా మోడల్ అన్నాం. కాన్సెప్చువల్ స్కీమా మోడల్. సో ఈ కాన్సెప్చువల్ స్కీమా మోడల్ ఆల్సో కాల్డ్ as కాన్సెప్చువల్ స్కీమా డెఫినిషన్ లేయర్. Conceptual schema definition layer. So is the real entity model, is real entity model, and using this entity model we are going to write queries. That means ఈ స్టోరేజ్ స్కీమా అనేది డేటాబేస్ లో మనం ఏదైతే టేబుల్స్ ఇవన్నీ డిక్లేర్ చేస్తామో వాటికి సంబంధించిన స్కీమా రిప్రజెంటేషన్, దట్ మీన్స్ XML లో వాటి రిప్రజెంటేషన్ చూపిస్తుంది, అంటే యాస్టీస్ డేటాబేస్ లో ఉన్న డేటా. బట్ కాన్సెప్చువల్ స్కీమా అనేది ఏంటంటే మనకి విజువల్ స్టూడియోలో మోడల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో ఈ మోడల్స్ అంటే ఒక ఎంటిటీ వచ్చేసి ఒక క్లాస్ లాగా, ఎంటిటీ క్లాస్ లాగా మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ కాన్సెప్చువల్ స్కీమా అనేది మనకి విజువల్ స్టూడియోలో ఉన్న ఎంటిటీ డేటా మోడల్ ఏదైతే ఉంటుందో, అంటే ఏ మోడల్స్ అయితే టేబుల్స్కి రిలేటెడ్గా ఎంటిటీస్ ఏదైతే క్లాస్ లాగా ఫామ్ అవుతాయో వాటికి సంబంధించిన
డేటాని XML ఫార్మాట్లో మనకి ఈ కాన్సెప్చువల్ స్కీమాలో చూపిస్తుంది. So that means based on the database tables, views, stored procedures, primary keys and foreign keys relationship between the data tables, this conceptual schema creates the corresponding classes and functions. Clear? Database లో ఉన్న టేబుల్స్ కానీ వ్యూస్ కానీ స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ వాటి మధ్య ఉన్న రిలేషన్స్ ఇవన్నీ కూడా మనకి క్లాసెస్ అండ్ ఫంక్షన్ ఫార్మాట్లో మనకి ఈ కాన్సెప్చువల్ స్కీమా మోడల్లో చూపిస్తుంది. క్లియర్? For database tables and views, it is going to create classes, and for the stored procedures. See, for database tables and views, it is going to create classes, and for stored procedures, it is going to create functions. సో టేబుల్స్ అండ్ వ్యూస్ వచ్చేపాటికి మనకి క్లాసెస్ లాగా క్రియేట్ చేస్తుంది, క్లాసెస్ క్రియేట్ చేస్తుంది. క్లియర్? ఫర్ డేటాబేస్ టేబుల్. అండ్ అలానే స్టోర్డ్ ప్రొసీజర్స్కి వచ్చేపాటికి ఇది ఫంక్షన్స్ ని క్రియేట్ చేస్తుంది. రైట్? So for primary keys and foreign keys, it is going to create navigation properties inside the class. సో ప్రైమరీ కీస్ ఫారెన్ కీస్ అనేది మనకి టేబుల్స్ లోనే మనం డిక్లేర్ చేస్తాం కాబట్టి ఈ టేబుల్స్ అనేది క్లాసెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ అనేవి మనకి నావిగేషన్ ప్రాపర్టీస్ లాగా క్లాస్ లో రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్? సో వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ దీస్ క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ ఇన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు మనం ఈ డేటాని యాక్సెస్ చేసుకుని వర్క్ చేయాలని ఎంటిటీ ఫ్రేమ్వర్క్ తో ఇక్కడ కాన్సెప్చువల్ లో అంటే ఎక్కడైతే మనకి మోడల్స్ అనేది క్రియేట్ అవుతాయో మనకి ఈడిఎంఎక్స్ ఫైల్ లో దాంతో మనం వర్క్ చేస్తాం. సో దట్ ఈస్ క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ తో కలిసి వర్క్ చేస్తాం. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, మ్యాపింగ్. See, the mapping layer is just a mapping between conceptual model and storage model. సో మనం చెప్పుకున్న మ్యాపింగ్ అనేది కాన్సెప్చువల్ మోడల్ అండ్ స్టోరేజ్ మోడల్ మధ్య మ్యాపింగ్ అనేది. సో స్టోరేజ్ స్కీమా డెఫినేషన్ లేయర్ రిప్రజెంట్ ది బ్యాక్ ఎండ్ డేటా. సో స్టోరేజ్ అనేది మనకి స్టోరేజ్ స్కీమా డెఫినేషన్ లేయర్ అనేది బ్యాక్ ఎండ్ డేటా రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాం. అలానే కాన్సెప్చువల్ స్కీమా డెఫినేషన్ లేయర్ అనేది కరస్పాండింగ్ క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ అంటే మనం విజువల్ స్టూడియోలో క్రియేట్ అయ్యే క్లాసెస్ అండ్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాలో ఉన్న డేటాబేస్ లో ఉన్న ఏ టేబుల్ ఏ రిలేషన్ ఇక్కడ దేనికి మ్యాప్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఈ మ్యాపింగ్ మోడల్ రిప్రజెంట్ చేసిన మనకి. సో బట్ హౌ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ విల్ కమ్ టు నో which class is for which data table. మనకు కాన్సెప్చువల్ స్కీమా డెఫినేషన్ లేయర్లో క్రియేట్ అయిన క్లాస్ ఏ డేటాబేస్ కి సంబంధించింది, ఏ డేటాబేస్ టేబుల్ కి సంబంధించింది. అలానే which property of a class is for which database table column. సో క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో అవి మనకి కాలమ్స్ కింద క్రియేట్ అవుతాయి కాబట్టి సో ఏ టేబుల్లో ఏ కాలమ్ కి సంబంధించింది. సో we need to define this mapping information and entity framework define this mapping information as this mapping model. So entity framework అనేది ఇలా మ్యాపింగ్ మోడల్లో ఈ ఇన్ఫర్మేషన్ ని డిఫైన్ చేసుకుంటుంది. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ మనం ఈ ఈడిఎంఎక్స్ ఫైల్ అనేది చూడటానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన స్టోర్డ్ ప్రొసీజర్స్ అవి కూడా లోడ్ చేసుకున్నాం. సో ప్రొసీజర్స్ అండ్ అలానే వీడియోస్ కూడా నేను ఇవి కూడా లోడ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడిఎంఎక్స్ ఫైల్లో మనకి ఏముంటుంది అని చెప్పుకున్నాం మనం. ఒకసారి ఎడిట్ చేద్దాం. సో ఓపెన్ విత్ XML టెక్స్ట్ ఎడిటర్. సో ఇక్కడ చూడండి మనకి XML టెక్స్ట్ ఎడిటర్లో ఈడిఎంఎక్స్ స్టోరేజ్ మోడల్, ఈడిఎంఎక్స్ కాన్సెప్చువల్ మోడల్, ఈడిఎంఎక్స్ మ్యాపింగ్. రైట్? సో ఇది డిజైన్ పార్ట్. ఓకే, ఇది వదిలేసేయండి. సో ఇది ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనర్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఈ డిజైనర్ అనేది ఏంటంటే మనకి విజువల్ బ్రౌజర్ అనేది కనిపిస్తుంది. రైట్? సో మనకి ఏంటంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఈడిఎంఎక్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత విజువల్ బ్రౌజర్లో ఒక డయాగ్రామ్ ఫార్మాట్లో కనిపిస్తుంది. సో ఇది దానికి సంబంధించిన డిజైన్. సో ఇది ప్రస్తుతానికి అనవసరం, ఇది తీసేద్దాం. సో ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే సో ఈడిఎంఎక్స్ ఫైల్ అనేది క్రియేట్ అయింది చూడండి ఇక్కడ. సో దీనిలో వచ్చేసి ఈడిఎంఎక్స్ ఫైల్ రన్ టైమ్. సో దీనిలో మనకి ఈడిఎంఎక్స్ రన్ టైమ్ ఉంది. సో దీనిలో ఓపెన్ చేస్తే
SSDL. So storage schema, storage schema definition layer, right? First one వచ్చేసి SSTL. So it represents the database schema in XML format. So చూడండి, ఇది SSDL అనేది స్టోరేజ్ మోడల్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది, మనకి రిప్రజెంట్స్ ది డేటాబేస్ స్కీమా ఇన్ XML ఫార్మాట్. సో దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి. సో దీనిలో డేటాబేస్ ఏదైతే ఉందో, డేటాబేస్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నానో డేటాబేస్, సో ఇక్కడ చూడండి డెమో డిబి మోడల్ డాట్ స్టోర్. సో ఇది స్టోరేజ్ మోడల్ సంబంధించి. అండ్ ఇక్కడ చూడండి ఇది కోర్స్ నేమ్, సో అంటే ఎంటిటీ టైప్. సో ఇవి చూడండి, ఇవన్నీ ఎంటిటీ టైప్స్. ఇది స్టాండర్డ్, ఇది ఒక టేబుల్ నేమ్. స్టూడెంట్, ఇది ఒక టేబుల్ నేమ్. స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ కోర్స్, టీచర్. క్లియర్. ఇది నెక్స్ట్ వన్ ఎంటిటీ టైప్, ఇది వ్యూ. రైట్. ఇవి ఇక్కడ చూడండి, ఇవి అసోసియేషన్స్. రైట్, ఇక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఫారెన్ కీస్ అసోసియేషన్. సో వన్ బై వన్ అన్ని డిస్కస్ చేద్దాం. సో బట్ ఇక్కడ చూడండి, ఇక ఫంక్షన్స్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది ఫంక్షన్స్ లాగా క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ. రైట్. ఓకే, సో ఇంతవరకు చూద్దాం స్టోరేజ్ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది రిప్రజెంట్ ది డేటాబేస్ స్కీమా ఇన్ XML ఫార్మాట్ అన్నాం. సో డేటాబేస్లో ఉన్న ఏదైతే మనకి కోర్స్, స్టాండర్డ్, స్టూడెంట్ అడ్రస్ టేబుల్స్, అలాగే వ్యూస్, అలాగే స్టోర్డ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసాం. అంటే దట్ మీన్స్ XML రిప్రజెంటేషన్ అనేది మనకు వస్తుంది ఇక్కడ స్టోరేజ్ మోడల్లో. సో ఎంటిటీ టైప్ మీన్స్ నథింగ్ బట్ ఎంటిటీ నేమ్ వస్తుంది ఇక్కడ. క్లియర్. అండ్ నౌ ఇక్కడ చూడండి, ఏదైతే ప్రైమరీకి ఏదైతే ఇస్తున్నామో, సో ప్రైమరీకి అనేది కీతో రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో వాటితో ప్రాపర్టీస్తో వచ్చింది. సో ఇది డేటాబేస్ నుంచి తీసుకొని రిప్రజెంట్ చేస్తుంది అనడానికి గ్యారెంటీ ఏంటంటే, ఇక చూడండి విచ్ టైప్ ఇంట్ వేర్ క్యార్. సో ఈ టైప్స్ చూడండి, ఇవి మనకి ఇంట్ వేర్ క్యార్. సో వేర్ క్యార్ అనేది మనం SQLలోనే యూజ్ చేస్తాం. రైట్, SQL సర్వర్లోనే యూజ్ చేస్తాం. అదే మనకి మోడల్ క్లాసెస్, దట్ మీన్స్ కమింగ్ టు C# వచ్చే వాటికి వేర్ క్యార్ వాడడం మనం. రైట్. స్ట్రింగ్ ఫార్మాట్ అని కానీ, లేదా ఇంట్ 32 ఫార్మాట్ అని కానీ ఇంటీజర్కి ఇలా యూజ్ చేస్తాం. సో అండ్ నెక్స్ట్ వన్ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ CSDL, సో రిప్రజెంట్ ది ఎంటిటీస్ బేస్డ్ ఆన్ ది డేటాబేస్ స్కీమా ఇన్ XML ఫార్మాట్. సో నెక్స్ట్ చూద్దాం CSDL, కాన్సెప్చువల్ మోడల్. సో కాన్సెప్చువల్ మోడల్లో ఇక్కడ చూడండి, సేమ్ కాన్సెప్చువల్ మోడల్లో కూడా సేమ్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, అంటే డేటాబేస్ని రిప్రజెంట్ చేస్తా ఉన్న టేబుల్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ టేబుల్స్. సో ఇక్కడ చూడండి, సేమ్ వ్యూస్, associations, nothing but foreign key relations between the tables. Right, associations and stored procedures. So stored procedures వచ్చి మనకి ఇక్కడ ఇలా కాంప్లెక్స్ టైప్స్, ఫంక్షన్స్ కాకుండా కాంప్లెక్స్ టైప్స్ అని వస్తుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్చువల్ మోడల్లో మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే, దీని టైప్ చూడండి, ఇంట్ 32 స్ట్రింగ్ అండ్ ఇంట్ 32. సో దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ మనకి ఇది మనకి C# లో క్రియేట్ చేయబడిన మోడల్ యొక్క డెఫినేషన్. దట్ మీన్స్ XML రిప్రజెంటేషన్. క్లియర్. సో నావిగేషన్ ప్రాపర్టీస్ అంటే రిలేషన్స్ మనకి ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీస్తో డిక్లేర్ చేస్తామని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రైట్, కాన్సెప్చువల్ మోడల్లో. రైట్, ఇక చూడండి, ఫర్ ప్రైమరీ and foreign keys, it is going to create navigation properties inside the classes. Right, classes లోపల నావిగేషన్ ప్రాపర్టీస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే టేబుల్స్ అండ్ వ్యూస్ అయితే క్లాస్ క్రియేట్ చేస్తుంది, అలాగే స్టోర్డ్ ప్రొసీజర్స్ అయితే ఫంక్షన్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. క్లియర్. అండ్ లాస్ట్ వన్ CS mapping, represent the mapping between the database schema and entities. నెక్స్ట్ కాన్సెప్చువల్ మోడల్ తర్వాత CS మ్యాపింగ్. సో కాన్సెప్చువల్ అండ్ స్టోరేజ్ మోడల్ మ్యాపింగ్.
సో ఇక్కడ చూడండి కోర్సెస్. సో కోర్సెస్ ఇక్కడ ప్లూరలైజ్ అయింది. సో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎంటిటీ సెట్ మ్యాపింగ్ కోర్సెస్ టు స్టోర్ ఎంటిటీ సెట్. స్టోర్ ఎంటిటీ సెట్ is రైట్. సో డెమో డిబి డాట్ మోడల్ డాట్ కోర్స్. దట్ మీన్స్ మనకి ఇక్కడ దీనిలో అంటే డెమో మోడల్ మనం ఎక్కడైతే ఏదైతే క్రియేట్ చేసామో దీనిలో మనం కోర్స్ అనేది వచ్చింది ఇక్కడ. ఓకే, కోర్సెస్ కోర్స్ స్టాండర్డ్స్ ఇలా వచ్చినాయి. సరే ఓకే, ప్రజెంట్ ఇక్కడ చూద్దాం కోర్స్. అండ్ ఇక్కడ చూడండి స్కేలార్ ప్రాపర్టీ అంటే దట్ మీన్స్ ఇక్కడ మ్యాపింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఈ నేమ్ అనేది కోర్స్ ఐడి కోర్స్ నేమ్ టీచర్ ఐడి అనేది ఏంటంటే ఈ నేమ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే జస్ట్ మనకి ఇది డేటాబేస్ మోడల్ సంబంధించిన ఇది మోడల్కి సంబంధించింది. మోడల్ అంటే కాన్సెప్చువల్ మోడల్లో ఉన్న డేటా అంటే దట్ మీన్స్ మనకి సి షాప్లో క్రియేట్ చేయబడిన మోడల్లో ఉన్న ప్రాపర్టీస్ ఇవి. ఈ కాలం నేమ్ అనేది ఇది డేటాబేస్కి రిలేటెడ్ డేటాబేస్కి సంబంధించి అంటే స్టోరేజ్ స్కీమాలో ఉన్న డేటా అది. క్లియర్. సో నథింగ్ బట్ మ్యాపింగ్ చేస్తున్నాం కాన్సెప్చువల్ డేటాని స్టోరేజ్ కాన్సెప్చువల్ స్కీమాలో ఉన్న అంటే కాన్సెప్చువల్ మోడల్లో ఉన్న కాలంకి అంటే కోర్స్ అనే టేబుల్ ఉందనుకోండి. సో కోర్స్ అనే టేబుల్లో కోర్స్ ఐడి అనేది ఉంటుంది కదా, బోత్ డేటాబేస్లో ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి సి షాప్లో కూడా ఈ ఐడి అనేది క్రియేట్ అవుతుంది కదా మనకి ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ని ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కోర్స్ ఐడి అనేది నేమ్ అనేది ఏంటంటే మనకి కాన్సెప్చువల్ మోడల్లో ఉన్న డేటా అండ్ ఈ ప్రాపర్టీ అండ్ అలాగే ఇక్కడ కాలం నేమ్ అనేది ఏంటంటే స్టోరేజ్ స్కీమాలో ఉన్న డేటా అనమాట మనకి. రైట్. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మళ్ళీ అగైన్ స్టార్టింగ్ వచ్చా. సో స్టోరేజ్ స్కీమా డెఫినేషన్ రిప్రజెంట్ ఇది స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డేటా చూసాం, ఎక్స్పాండ్ చేసాం టేబుల్స్ అండ్ సో చూడండి షో యూ కెన్ సి డేటాబేస్ టేబుల్స్ అండ్ వ్యూస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎంటిటీ టైప్. సో జాగ్రత్త చూడండి డేటాబేసెస్ database table and views are represented by entity types. Again starting with the సో ఇక్కడ చూడండి స్టోరేజ్ మోడల్లో డేటాబేస్ నేమ్స్. సో ఇక్కడ చూడండి ఇది టేబుల్ నేమ్స్ టేబుల్స్ ఇవి. సో టేబుల్స్ అండ్ వ్యూ. సో ఇక్కడ చూడండి వ్యూ అని ఇచ్చాం. సో ఈ వ్యూ అనేవి మనది దీంతో రిప్రజెంట్ చేస్తున్నాం మనం ఎంటిటీ టైప్. క్లియర్. ఎంటిటీ టైప్తో మనం రిప్రజెంట్ అనేది చేస్తున్నాం. రైట్. అండ్ ది ఫారెన్ కీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై అసోసియేషన్. నెక్స్ట్ వన్ ఫారెన్ కీస్ అంటే అసోసియేషన్ నేమ్ ఫారెన్ కీ కోర్స్ టీ. సో ఇక్కడ చూడండి ఎఫ్కే అనేది ఇవన్నీ ఫారెన్ కీస్ ఇవన్నీ కూడా మనకి అసోసియేషన్తో రిప్రజెంటేషన్ అనేది చేస్తున్నాం. అండ్ ది స్టోర్డ్ ప్రొసీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఫంక్షన్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి మనకి ఇక్కడ సో ఇక్కడ నుంచి ఉండేవి ఎస్పీ డిలీట్ స్టూడెంట్. సో ఇవన్నీ స్టోర్డ్ ప్రొసీజర్స్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి మనకి ఫంక్షన్తో రిప్రజెంటేషన్ చేస్తాం ఇక్కడ స్టోరేజ్ మోడల్లో. క్లియర్. And here the primary key inside the entry type is represented by the key node. So primary key inside the entity type is a key. So course ID is a primary key. So దాన్ని మనం ఇక్కడ key node తో రిప్రజెంట్ చేస్తాం. ప్రతి దానిలో కూడా అంతే primary key. And each column of table is represented by a property attribute. And here for the data type, you can see the database data type. సో కాలం వచ్చేపాటికి మనం ప్రాపర్టీ అట్రిబ్యూట్ తీసుకుంటాం అండ్ టైప్ వచ్చేసి డేటాబేస్ టైప్ రైట్, నాట్ ది .NET డేటా టైప్. సో .NET డేటా టైప్ కాదు ఇక్కడ డేటాబేస్ టైప్ రైట్. సో ఇట్ రిప్రజెంట్స్ ది డేటాబేస్ స్కీమా ఎందుకంటే స్టోరేజ్ మోడల్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే డేటాబేస్ స్కీమాని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. So whatever constraints you apply to the database columns like identity, nullable, null, I mean not, so everything is going to be represented by this storage model. సో ప్రతిదీ కూడా మనకి ఈ స్టోరేజ్ మోడల్లోనే మనకి ఇక్కడ స్టోర్ అనేది అవుతుంది. క్లియర్. ఈ స్టోరేజ్ మోడల్లో అండ్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి స్టోరేజ్ మోడల్ ఇక్కడ కోర్స్ అనేది ఉంది ఎంటిటీ టైప్తో అంటే
టేబుల్స్ కానీ వ్యూస్ కానీ మనం ఎంటిటీ టైప్స్ ఇస్తామని చెప్పాను. సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి డేటాబేస్ టేబుల్ నేమ్. సో కోర్స్ ఐడి అనేది కీ నోట్తో చేస్తాం కాబట్టి ప్రైమరీ కీ. అండ్ ఇవి చూడండి ఇక్కడ కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, టీచర్ ఐడి. సో ఇక్కడ ఇవి ఏంటి మనకి ఇవి డేటాబేస్ కాలమ్స్. రైట్. సో ఇట్ ఈస్ యూజింగ్ ది డేటాబేస్ డేటా టైప్ సచ్ యాజ్ ఇంట్ వేర్. ఈ డేటా టైప్స్ చూడండి ఇక్కడ. రైట్. సో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది ఐడెంటిటీ కోర్స్ ఐడి ఐడెంటిటీ ఉండాలి. అండ్ అలాగే నలబుల్ ఫాల్స్ అంటే నాట్ నల్. సో ఇదన్నీ కూడా మనం ఎక్కడ టేబుల్ మీద కాలం మీద ఏదైతే మనం అప్లై చేస్తామో సేమ్ మ్యాచ్. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం లెంత్ 100 అని వచ్చారు. సో ఇవన్నీ కూడా XML ఫార్మాట్ లో మనకి రిప్రజెంటేషన్ అనేది చేస్తుంది. రైట్. అండ్ నౌ నెక్స్ట్ కాన్సెప్చువల్ స్కీమా చూద్దాం. సో రిప్రజెంట్ ది ఎంటిటీస్ బేస్డ్ ఆన్ ది కరస్పాండింగ్ డేటాబేస్. సో డేటాబేస్ లో మనకి ఏదైతే ఎంటిటీస్ ఉంటే వాటిని ఇక్కడ క్లాసెస్ ఫార్మాట్ లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మనం వీటి మీదే ఏ క్లాసెస్ ఏదైతే మనకి రిప్రజెంట్ చేస్తుందో విజువల్ స్టూడియోలో వాటి మీద మనం వర్క్ అనేది చేసుకుంటాం. రైట్. సో ఎక్స్పాండ్ ది CDA like conceptual model section and show the below represented by the entity types. And the foreign keys are represented by navigation properties. See, each class is represented by entity type. So conceptual model లో సో క్లాస్ అన్నాం. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి కోర్సెస్ అనేది క్లాస్ ఫార్మాట్ లో అవుతుంది వెళ్తుంది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కోర్స్. సో కోర్స్ అనేది ఏంటి ఇక్కడ నాకు ఒక క్లాస్ అంతే కదా. కోర్స్ అనేది నాకు ఇక్కడ ఒక క్లాస్. సో ఇక్కడ క్రియేట్ అయినాయి కదా నాకు ఆటోమేటిక్గా. సో ఈ ఎట్లా అంటే ఈ రిప్రజెంటేషన్ XML రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఎంటిటీ టైప్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం క్లాస్ ని. అండ్ ఫారెన్ కీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై నావిగేషన్ ప్రాపర్టీస్. ఫారెన్ కీస్. సో ఇక్కడ చూడండి self.fk ఫారెన్ కీస్, self.student కోర్స్ ఇవన్నీ కూడా ఫారెన్ కీస్ అనేవి నాకు ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీస్ తో రిప్రజెంట్ చేస్తాను. అదే మనకి స్టోరేజ్ మోడల్లో అయితే మనం అసోసియేషన్ అని తీసుకుంటాం. క్లియర్. సో ఇక్కడ కూడా అసోసియేషన్ ఉంది. బట్ ఏంటంటే విత్ ఇన్ ది క్లాస్ మనం నావిగేషన్ ప్రాపర్టీస్ డిక్లేర్ చేస్తాం. విత్ ఇన్ ది క్లాస్ నావిగేషన్ ప్రాపర్టీస్ తీసుకుంటాం. The primary key inside an entry type is represented by the keynote. So as usual, so keynote మనం primary key అనేది తీసుకుంటాం. Right. And each property of a class is represented by the property attribute. And here for the data type, you can see .NET data type of as it represents the .NET classes. So ఇక్కడ చూడండి మనకి ప్రాపర్టీ అనేది కాలమ్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే టైప్ అనేది మనకి .NET data types ఇవి. క్లియర్. And so whatever constraint you apply to the database columns, everything is going to be applied to the class properties by this conceptual model. So మనం ఇక్కడ ఏదైతే మనం డేటాబేస్ లో అప్లై చేస్తామో సో ప్రతిదీ కూడా ఇక్కడ సో నలబుల్ టైప్ ఫాల్స్, రైట్, ఐడెంటిటీ, రైట్, అండ్ ఫిక్స్డ్ లెంత్ ఫాల్స్, మాక్సిమం లెంత్. సో ఇట్లా ప్రతిదీ కూడా మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అదంతా కూడా మనకి ఇక్కడ కాన్సెప్చువల్ మోడల్లో వచ్చేస్తుంది మనకి. అండ్ సో చూడండి కోర్స్ క్లాస్ నేమ్ రిప్రజెంటింగ్ ది కోర్స్ database table. And this is the primary key. So ఇవి క్లాస్ ప్రాపర్టీస్. సో ఫారెన్ కీస్ represented by navigation properties. Clear. And next one, CS mapping context. So CS mapping context of idiom represents the mapping between the conceptual model and the storage model. So that means which database table, which model class is mapped. So a database table, a model class కి మ్యాప్ అయిందని చెప్తుంది. For the columns of the database table, which property of the class. సో డేటాబేస్ టేబుల్లో ఏ కాలం దేనికి మ్యాప్ అయిందని చెప్పడానికి. సో ఈ కాన్సెప్చువల్ అనేది. సో టు ఐడెంటిఫై whenever we are doing any operation using entities, which database table need to use behind the scene. సో దట్ మీన్స్ ఏంటంటే సో ఒకసారి ఇక్కడ చూడండి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో సిఎస్ మ్యాపింగ్లో వచ్చేసి కోర్సెస్. సో డేటాబేస్ టేబుల్ నేమ్ ఇది, డేటాబేస్ టేబుల్ నేమ్ కోర్సెస్. అండ్ అలానే ఎంటిటీ సెట్ మ్యాపింగ్, ఎంటిటీ టైప్ మ్యాపింగ్. సో ఇది మోడల్ క్లాస్ నేమ్. ఎంటిటీ టైప్ మ్యాపింగ్ అనేది మనకి ఇక్కడ సో కాన్సెప్చువల్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎంటిటీ సెట్ మ్యాపింగ్ కోర్సెస్.
సో ప్లూరలైజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఏంటిది, ఇది వచ్చేసి మనకి డేటాబేస్ టేబుల్ నేమ్ కదా ఒకటి చెప్తుంది, డేటాబేస్ టేబుల్ నేమ్. అండ్ అలానే ఎంటిటీ టైప్ మ్యాపింగ్ అన్నాం, ఎంటిటీ టైప్ మ్యాపింగ్ ఇది వచ్చేసి మనకి డెమోడిబి మోడల్ డాట్ కోర్స్ అని. దట్ మీన్స్ ఇక్కడ కోర్సులో మనం ఏదైతే క్రియేట్ చేసామో కోర్స్ నేమ్, రైట్, ఈ నేమ్ అన్నమాట. అంటే మనకు మోడల్లో క్రియేట్ అయిన క్లాస్ నేమ్. నెక్స్ట్ వన్ సి నేమ్ టీచర్ ఐడి స్కేలర్ ప్రాపర్టీలో మనం డిక్లేర్ చేసిన ఇక్కడ ప్రాపర్టీస్ నేమ్ అనేది ఏంటంటే మోడల్ ప్రాపర్టీస్, మోడల్ ప్రాపర్టీస్. దట్ మీన్స్ ఇవి కాన్సెప్చువల్ డేటాలో ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ కోర్సులో మనం ఏదైతే డిక్లేర్ చేసామో కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, టీచర్ ఐడి. సో కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, టీచర్ ఐడి. సో ఇవి మనకి ఇక్కడ డిక్లేర్ చేయబడ్డాయి. ఇవి మోడల్లో ఉన్న డేటా, మోడల్లో ఉన్న ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ అగైన్ కాలం నేమ్. సో కాలం నేమ్ అని వచ్చింది చూసారా, ఇవి డేటాబేస్లో ఉన్న డేటాబేస్ కాలం నేమ్స్. సో నేమ్స్ అనేది మోడల్లోనే ఈ కాలం నేమ్స్ మనం మ్యాప్ అనేది చేస్తున్నాం కదా. రైట్. సో schema definition language అన్నాం. సో database use data definition language to define the structure of the database tables. Similarly, ADB.NET Entity Framework uses XML based data definition language called schema definition language. So ADB.NET Entity Framework అనేది ఏంటంటే XML database based data definition language యూజ్ చేస్తుంది. దాన్నే మనం schema definition language అంటాం. See, the HDL defines a simple type similar to other primitive types such as string, like integer అంటే .NET types అనేది. అంటే ఈ schema definition language, right? So complex types are created from an aggregation of other types. For example, a stored procedure returns a result set, and that result set is going to be represented by complex types. So like, సో ఇది ఎంత ఏమవుతుంది కదా. సో ఇక్కడ చూడండి మనకి ఎంటిటీ టైప్, అసోసియేషన్ టైప్, ప్రాపర్టీ టైప్. సో మనం మాక్సిమం మేజర్గా చూసాం ఇవి. ఎంటిటీ టైప్ రిప్రజెంట్స్ డేటాబేస్ టేబుల్స్ అండ్ మోడల్ క్లాసెస్. స్టోరేజ్ మోడల్ కానీ లేదంటే కాన్సెప్చువల్ మోడల్లో కానీ ఎంటిటీ టైప్ అనేది ఏంటంటే మనకి టేబుల్ కానీ డేటాబేస్ టేబుల్స్ లేదంటే వ్యూస్, అలాగే ఇక్కడ క్లాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే అసోసియేషన్ టైప్స్ అంటే ఏం చేసాం, ఫారెన్ కీస్ ఆఫ్ డేటాబేస్ టేబుల్. అండ్ అలానే మనకి నావిగేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మోడల్, ప్రాపర్టీస్ నావిగేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మోడల్ క్లాస్ తీసుకున్నాం, అసోసియేషన్ యూజ్ చేస్తాం. అండ్ అలాగే ప్రాపర్టీస్ అంటే కాలమ్స్ నేమ్స్ని, డేటాబేస్ కాలమ్స్ నేమ్స్, అలాగే మోడల్ క్లాస్లో ఉన్న కాలమ్ నేమ్స్ని అంటే ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేయడానికి తీసుకున్నాం. క్లియర్. సో యాక్చువల్గా ఈడిఎంఎక్స్ ఫైల్లో ఏముంటుంది ఏంటి అని చూసాం. సో ఈడిఎంఎక్స్ ఫైల్ని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే నెక్స్ట్ మనకు కనిపించేది ఏంటంటే ఫస్ట్ వన్ ఈడిఎంఎక్స్ ఫైల్ని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకు కనిపించేది ఈ రెండు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్ డాట్ టీపీ అండ్ అలానే డెమోడిబి డాట్ ఈ టూ ఫైల్స్, రైట్. కాంటెక్స్ట్ డాట్ టీపీ అలానే మనం తీసుకున్న నేమ్ ఈడిఎంఎక్స్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఈడిఎంఎక్స్ ఫైల్ నేమ్ డాట్ కాంటెక్స్ట్ డాట్ టీటీ అలాగే ఈడిఎంఎక్స్ ఫైల్ నేమ్ డాట్ టీటీ. సో వాట్ ఈ కాంటెక్స్ట్ ఫైల్స్ ఇవి ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే ఈడిఎంఎక్స్ ఫైల్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.